హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, బీఎస్సీ నర్సింగ్ ఏదైతే ఎయిమ్స్ నుంచి అయితే రిలీజ్ అయినటువంటి అప్లికేషన్స్ ఉందో, సో దానికి సంబంధించిన ఎగ్జామ్ అయితే లాస్ట్ 8th and 9th జూన్ రోజున అయితే కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే నేను నైట్ అయితే రిలీజ్ చేయబడినాయి. సో మీరు కనుక మన దాంట్లో ఎవరైనా ఉంటే, తెలంగాణ అండ్ ఆంధ్ర తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, సో ఎగ్జామ్ రాసిన వాళ్ళు, సో వాళ్ళ గురించి అయితే వీడియో అనమాట. సో మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళు స్కిప్ చేయవచ్చు, ఏం పర్లేదు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, మీ రిజల్ట్ చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి రిజల్ట్స్ ఆఫ్ ద ఎయిమ్స్ బీఎస్సీ నర్సింగ్ అనేసి ఉంది కదా, దీనిపై క్లిక్ చేసి మీ యొక్క రిజల్ట్ అయితే వస్తుంది. కానీ రిజల్ట్ అనేది ఎలా ఉంటుందంటే మీ మెరిట్ లిస్ట్ ఎలా ఉంటుందో సో ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీ యొక్క రోల్ నెంబర్ అండ్ మీ యొక్క కేటగిరీ అండ్ పర్సెంటైల్ ఓవరాల్ ర్యాంక్ ఎంత అనేది ఇస్తుంది ఇక్కడ. కానీ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్స్ ఎవరైతే ఉన్నాయో, సో మీ యొక్క రోల్ నెంబర్ అనమాట, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనమాట ఇది ఇక్కడ. సో మీ నేమ్ ఉందో లేదో చూసుకొని ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దట్టు నాకు కూడా అనిపిస్తుంది ఏంటి అంటే ఓకే, మన వాళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళ కోసం వీడియోస్ చేయాలి, కౌన్సిలింగ్ వీడియోస్ రిగార్డింగ్ బీఎస్సీ నర్సింగ్ ఎయిమ్స్ గురించి అనేసి. సో లేదు అంటే నాకు తెలియదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. నాకు ఎవరు లేరు, ఇంకా మన తెలుగు వాళ్ళు ఎవరు లేరేమో, సో వీడియో చేసి వేస్ట్ అని నేను అనుకుంటాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇందులో మీ నేమ్ కనుక లేదనుకోండి, సో ఇంకా మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొద్దు, అంటే మీరు ఎలిజిబుల్ కాదన్నమాట కౌన్సిలింగ్ కొరికి అనేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఒకటి ఏంటి అంటే మీరు చూసుకోండి, ఇక్కడ మీరు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరున్నారో సో వాళ్ళకి వచ్చిన ఓవరాల్ ర్యాంక్ ఎంత వచ్చింది అనేసి ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. టోటల్గా వచ్చేసి మనకైతే 183 పేజెస్ అయితే ఉన్నాయి. సో ఇంతమంది ఆల్ ఓవర్ ఇండియా త్రూ మొత్తం రాసేస్తున్నారనమాట. సో పెద్ద లిస్ట్ అయితే ఇదనమాట. ఇది లాస్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అంటే ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఎన్సీఎల్ సర్టిఫికేట్, అండ్ ఎవరైతే ఓసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇవి రెండు కనుక అప్లోడ్ చేయాలి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇది ఎందుకు అప్లోడ్ చేయాలి అంటే మీకు ఈడబ్ల్యూఎస్ కోటా క్లెయిమ్ అవ్వాలన్నా, ఓబీసీ వాళ్ళు ఎన్సీఎల్ కోటా క్లెయిమ్ అవ్వాలన్నా, ఎన్సీఎల్ అంటే అబోవ్ 8 lakhs ఎవరైతే ఇన్కమ్ ఉంటుందో సో వాళ్ళకనమాట. సో క్లెయిమ్ అవ్వాలన్నా కానీ సో వాళ్ళైతే తప్పకుండా ఇప్పుడు మళ్ళీ రీఅప్లోడ్ అయితే చేయాలన్నమాట. దట్టు రీఅప్లోడ్ చేసేది ఇంకేంటి అంటే ఇక్కడ ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉందనుకోండి, సో ఇక్కడ వచ్చేసి మనకి ఆఫ్టర్ ఏప్రిల్ 1st తర్వాత తీసినటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితేనే ఇక్కడ వ్యాలిడ్ అవుతుందని అయితే చెప్పారు. అండ్ ఎన్సీఎల్ సర్టిఫికేట్ కనుక ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వచ్చేసి 9/6/2023 to 24 అంటే 1 year లాస్ట్ ఇయర్ ఏదైతే ఈ టైంలో తీసినారో సో అదైనా వ్యాలిడ్ అవుతుంది. కానీ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఈ ఇయర్ మాత్రమే, దట్ ఆన్ ఏప్రిల్ 1st తర్వాత తీసింది మాత్రమే అయితేనే వ్యాలిడ్ అవుతుంది. ఓకే, ఈ విషయం అయితే మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇన్ కేస్ మీరు ఎంతమంది ఉన్నారో తెలిస్తే అట్లీస్ట్ ఒక 2 members ఉన్నా, 1 member ఉన్నా కానీ నేనైతే వీడియో అయితే చేస్తాను. సో కౌన్సిలింగ్ ప్రక్రియ గురించి ఎవరి నేమ్ అయితే ఈ రిజల్ట్లో వచ్చిందో సో ప్లీజ్ కామెంట్లో తెలపండి. తప్పకుండా వాళ్ళ కోసం అయితే కౌన్సిలింగ్ వీడియో నెక్స్ట్ ఏం చేయాలి అనేది నేను చెప్తాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్, అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్.